అందరికీ నమస్కారం. నేను నిన్న టీవీ డిబేట్ చూశాను. చాలా డిస్టర్బింగ్‌గా అనిపించింది. ఆ టీవీ డిబేట్‌లో ఒక యాంకర్ అండ్ యాక్టివిస్టో ఏదో అనొచ్చు. సో, డైరెక్ట్‌గా ఆర్‌జీవీని చంపేస్తే ₹1,00,00,000 ఇస్తాం. ఆర్‌జీవీ తలని తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తాం. ఆర్‌జీవీ రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. ప్లీజ్ సార్, నో యూ విత్డ్రా వర్డ్స్. నో ప్లీజ్. చట్ట ప్రకారంలో ఉండాలి. చట్ట ప్రకారం చేద్దాం. చట్ట ప్రకారం చేద్దాం. ప్లీజ్. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. యూ విత్డ్రా యువర్ వర్డ్స్. I repeat. నో చట్ట ప్రకారం ఉండాలి. I repeat. I repeat. సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. I repeat. కానీ Nothing is bigger than society. నాకు సమాజం కన్నా ఏది ఎక్కువ కాదండి. లేకపోతే వాళ్ళని ఏదో చేసేస్తామని చెప్పి బెదిరించడం అనేది అంత మంచిది కాదనుకుంటున్నాను. అలాగే స్టేట్ పోలీస్ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఆర్‌జీవీకి ప్రొటెక్షన్ కూడా క్రియేట్ చేయాలి. ఎందుకంటే అది థ్రెట్ ఉంది కాబట్టి. ఆ టీవీ యాంకర్కు అండ్ టీవీకి కూడా చెప్పబోతుంది ఏంటంటే, డిబేట్స్ అనేవి చాలా హెల్తీగా ఉండాలి. మీ వ్యూవర్షిప్ని పెంచేటట్టు ఉండాలి తప్ప మీ ఛానల్ చూస్తే ఇంత వైలెన్స్ ఉంటుంది, లేకపోతే ఇంత హేట్ స్పీచెస్ ఉంటాయని చెప్పి చూపించడం అనేది మీకే ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూవర్షిప్ అవ్వచ్చు, మీకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి.